హలో అండి. ఇవైతే రీఫిల్స్ అనమాట. మన దోమ లిక్విడ్స్ రీఫిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ రీఫిల్స్ మళ్ళీ కొనక్కర్లేక ఇంట్లోనే దాంట్లో రీఫిల్ అయితే లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. దీనికైతే దాల్చిన చెక్క, లవంగ, అలాగే హార్త్ కర్పూరం, అలాగే కుకింగ్ ఆయిల్ ఈ 4 చాలండి. చక్కని రీఫిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, అలాగే హార్త్ కర్పూరం వేసి చక్కగా పౌడర్ కింద చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ లిక్విడ్ అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుందండి. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదైతే వాడచ్చు అనమాట. దోమలు ఇట్టే ఇంట్లోంచి మాయమైపోతాయి అనమాట. ఈ పౌడర్ అంతా బౌల్లో వేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేసి దీంట్లో కుకింగ్ ఆయిల్ అయితే వేసి ఒక స్పూన్ చక్కగా మిక్స్ అయితే చేసేయాలి. చేసేది అయితే కనుక ఫిల్టర్ చేసుకోవాలండి. మొత్తం ఇలా వడపోసేసిన తర్వాత ఈ లిక్విడ్ రీఫిల్స్లో నింపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ లిక్విడ్ 3-4 గంటలకు అయితే వస్తుంది అనమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ రీఫిల్స్ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నచ్చిన వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. దానికోసమే లైక్ అయితే ఇవ్వండి. ఇలా రీఫిల్స్ అనేవి ఫిల్ చేసుకుని మనం నార్మల్గా మళ్ళీ వాడేసుకుంటే ప్లగ్ పెట్టుకుంటే కానీ ఈజీగా దోమలు కూడా బయటకు పారిపోతాయి అన్నమాట. చూసారా, చేసింది కొంచెమే కానీ 3 రీఫిల్స్లోకి అయితే వచ్చింది. చక్కగా బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అన్ని చోట్ల కూడా ఒక రీఫిల్ పెట్టేసుకుని మనం స్విచ్ ఆన్ చేసామంటే ఈజీగా కొనక్కర్లేకుండా ఇంట్లోనే ఈ రీఫిల్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో మనకి తెలిసిపోయింది కదా. ఇది ఒకసారి మీరు చేసి ట్రై చేసి చూడండి. మీకు నచ్చగానే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.